2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. చాలామంది స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకొక జాయినింగ్ డేట్ వస్తది. కానీ అమావాస్య లేదనంటే అకేషన్ ఉంది గదా! ఈ రోజే జాయిన్ అవ్వాలా అనుకునేటువంటి దాంతోటి మంచి మంచి అవకాశాలున్నా కూడా మిస్ చేసుకుంటూ ఉన్నారు. అవును. అంటే మనం ఆ డేట్ కాకుండా వేరే డేట్‌కి జాయిన్ అవ్వచ్చా అనుకునేటువంటి దాంట్లో మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. జాబ్ రావటమే ఎక్కువ అనుకుంటే, ఇవాళ అవకాశాలు దొరకటమే ఎక్కువ అనుకుంటే, అంటే అన్నీ ఉన్నాయి అందులో. అవును. బయట మార్కెట్ సినారియో కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి జాయినింగ్ డేట్ కాకుండా స్వతహాగా మా డేట్ కూడా మేము అనౌన్స్ చేసుకోవచ్చు కదా, డిక్లేర్ చేసుకోవచ్చు కదా అనుకునేటువంటి పాయింట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? సో ఇది ప్రాపర్ గైడెన్స్ లేక జరుగుతుందండి. బేసిక్గా వీళ్ళు థింక్ చేయాల్సింది ఏంటంటే, నీకు ఇంటర్వ్యూ దాకా రావటమే కష్టం. అట్లాంటి ఇంటర్వ్యూ వచ్చింది, క్రాక్ చేసుకున్నావు. క్రాక్ చేసుకున్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్. ఓకే, నీకు ఆఫర్ లెటర్ వచ్చింది, జాయినింగ్ డేట్ వచ్చింది. జాయినింగ్ డేట్ వచ్చాక మా ఇంట్లో పెళ్ళి ఉంది, లేకపోతే అమావాస్య వచ్చింది, లేకపోతే ఇవాళ మంగళవారం జాయిన్ అవ్వకూడదు అంటున్నారు. పేరెంట్స్కి ఉంటాయి కానీ కంపెనీ వాళ్ళకు ఉండవండి. కంపెనీకి ఎప్పుడు క్లయింట్స్ ఉంటారు, ఆ క్లయింట్స్కి ఆన్ టైం డెలివరీ చేయాలి, దానికి తగ్గట్టే హైరింగ్ జరుగుతుంది. ఎమోషన్స్ ఇవేమి ఉండవు. వాళ్ళకి టైం ఈక్వల్ టు మనీ. ఆ టైంలో ఎంతమందితో వర్క్ చేయించుకోవాలి, ప్రాజెక్ట్ ఎంత త్వరగా కంప్లీట్ చేయాలి, క్లయింట్కి హ్యాండ్ ఓవర్ ఎలా చేయాలి అన్న పాయింట్సే ఉంటాయి అన్నమాట. సో చూసుకొనే వాళ్ళు ప్లాన్ చేస్తారు తప్పితే లైక్ అమావాస్య కానీ ఇట్లాంటివి ఏమీ చూడరు అనమాట. అండ్ నేను చూశానండి ఇప్పుడు మన జర్నీలో 4-5 years ఆఫ్ జర్నీలో చాలా కౌన్సిలింగ్స్ ఇచ్చాం పేరెంట్స్కి. సార్ మా అమ్మాయి పెళ్ళి ఉంది సార్, నాకు ఉంది అమ్మాయి అబ్బాయి లేకుండా పెళ్ళి ఎలా చేస్తాం. రేపొద్దున అమ్మాయి పెళ్ళి అయిద్ది, ఓకే అబ్బాయిని ఉంచారు జాయిన్ చేయకుండా, పెళ్ళి అయిపోయిద్ది, అమ్మాయి వెళ్ళిపోద్ది, అబ్బాయికి మళ్ళీ నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది? మీరు చెప్పగలరా? ఇమ్మీడియట్గా జాబ్ వస్తుంది, తను క్రాక్ చేయగలని చెప్పగలరా? ఆపర్చునిటీ రావాలిగా ముందు క్రాక్ చేయటానికి. సో ఇన్ని చాలా థింగ్స్ ఉంటాయండి. ప్రతిదాన్ని మనం అట్లా చూడకూడదు. ఇది కెరీర్ పాయింట్. తన లైఫ్ స్టార్ట్ అవ్వాలి, తన లైఫ్ కోసమే కదా ఇప్పుడు దాకా కష్టపడింది. ఒక ఎంజాయ్మెంట్ కోసం తన లైఫ్ని స్టాప్ చేయటం కరెక్ట్ కాదని ఇట్లా పేరెంట్స్ సైడ్ కౌన్సిలింగ్స్ ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి అన్నమాట. అంటే పేరెంట్స్ కూడా మార్కెట్ని చూసుకోవాలి. బయట అన్ని లే ఆఫ్స్ గురించి అంటున్నారు, కానీ మీ అబ్బాయికి జాబ్ వచ్చింది అంటే మీరు దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా థింక్ చేయాలి, పేరెంట్స్కి అర్థమయ్యేట్లు చెప్పాలి. పేరెంట్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కాదు, సో వాళ్ళకి అర్థమయ్యే పాయింట్లో వీళ్ళు చెప్పాలన్నమాట. అంటే ఎంత ఇంపార్టెంట్, ఆ రోజుకి వెళ్తేనే జాబ్ ఉంటుంది అన్న పాయింట్ చెప్పాలి. ఒకవేళ కాదు వెళ్ళకూడదు అని అనుకుంటే కంపెనీకి తినొక్కడే ఆప్షన్ కాదు కదండి. ఇంటర్వ్యూ తినొక్కడే వెళ్ళడు కదా, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు ఇంటర్వ్యూస్కి, వాళ్ళకి ఆటోమేటిక్గా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంటుంది, సో వాళ్ళకి ఇస్తారు ఆఫర్. సో అందుకే రియలైజ్ అవ్వాలి. ఓకే, కంపెనీ ఎప్పుడైతే జాయినింగ్ డేట్ ఇచ్చిందో అదే డేట్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. మీరు అంత హార్ష్గా మాట్లాడుతుంటే ఒక అవకాశం ఎంత పెద్ద, అంటే దాని చుట్టూ ఎన్ని సినారియోస్ ఉన్నాయి, ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి అర్థమవుతుందండి నాకైతే. అంటే నిజంగానే వాళ్ళు కూడా ఎమోషన్స్ ని చూడరు. కంపెనీస్ కి ఏం అవసరం లేదండి, వాళ్ళ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వాలి, వాళ్ళ క్లయింట్స్ కి డెలివరీ చేయాలి, అంతే. టైమ్ ఇస్ మనీ అన్నమాట. సో ఆ టైంకి వీళ్ళు చూడాలి. వీళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి, బయట ఎంతమందికి ఆఫర్స్ రావట్లేదు, నాకు వచ్చిన దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అన్నది. సో అట్లా కాకుండా ఉంటే వీళ్ళ నిజంగా ట్రస్ట్ వర్తి అన్న క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఆ ట్రస్ట్ వర్తినెస్ పోగొట్టుకుంటే గనక రెండోసారి మళ్ళీ ఆపర్చునిటీ రాదు కదా. సో ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కంపెనీ పాయింట్లో ఉంటాయి, అటు సైడ్ నుంచి ఆలోచించాలి. సో మీరు అక్కడ దాకా వెళ్ళినందుకు మీరు ఎంత కష్టపడ్డారు, కష్టపడిన దానికి రిజల్ట్ వస్తే వచ్చిన దాన్ని నాకు వద్దుపో అని చెప్పి మీరే వదిలేస్తున్నారు. దేవుడు వరం ఇచ్చినా తీసుకోరు అంటారు కదా, అట్లాగా జాబ్ కోసం అంత కష్టపడి నేర్చుకొని జాబ్ జాయినింగ్ డేట్ వచ్చాక వేరే రీజన్స్ చెప్పి నాకు వద్దు అంటే. సో ఇక్కడ మేజర్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అండి, సార్ ఇప్పుడు ఇది రాకపోతే ఇంకోటి నేను క్రాక్ చేసుకుంటాను, మీరు ఆపర్చునిటీస్ ఇస్తారు కదా, నా దగ్గర స్కిల్ ఉంది కదా అని ఉంటారు. నేనైతే దీన్ని కాన్ఫిడెన్స్ అన్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాను. ఎందుకు, అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళకి రాకుండా నీకు వచ్చిన దాన్ని కాదు అని చెప్పి నువ్వు మళ్ళీ ఇంకోటి నేను చూసుకుంటాను అంటున్నావు. అన్నప్పుడు మళ్ళీ నీకు అంత ఆపర్చునిటీ వస్తుంది అన్నది గ్యారంటీ ఉందా? లేదు. మార్కెట్ ఎలా ఉంటుందో తెలీదు, టెక్నాలజీ చేంజ్ అయిపోతుంది, ఎవ్రీ 2-3 monthsకి టెక్నాలజీ చేంజ్ అవుతుంది.
అంత టెక్నాలజీ చేంజ్ అయ్యేటప్పుడు ఓపెనింగ్స్ ఎంత ఉంటున్నాయి అన్నది ఎవరు ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు వచ్చింది కాదు అని చెప్పి నేను ఇంకోటి చూసుకుంటాను. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా అంత కష్టపడి తన్ని పెంచి చదివించి అంత చేసిన దేనికి తన్ని లైఫ్లో సెటిల్ చేయటానికి. ఓకే, తను సెటిల్ అవ్వటం ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు సెటిల్ అయితేనే నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుందండి. నేను చెప్పినట్టు రేపు పొద్దున్న 3-4 years ఎక్స్పీరియన్స్ వచ్చాక అది కంప్లీట్ డిఫరెంట్ వాల్యుయేషన్కి వెళ్తుంది. అంటే తనకి వచ్చే ప్యాకేజెస్ ఆ 3-4 years ప్రూవ్ చేసుకున్నా అనుకోండి, చాలా హై ప్యాకేజెస్ వస్తాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ థింగ్ అదే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్న దానికన్నా కూడా ఎంత స్కిల్ ఉంది తన దగ్గర అన్నది ఎక్కువ చూస్తారు. ఆ స్కిల్ బేస్ చేసి ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, కంపెనీలో ఎంత యాక్టివ్గా చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి ప్రమోషన్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అట్లాంటివన్నీ మిస్ అవుతారు. సో పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా సరే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ థింగ్స్ ఉండకూడదు. మా వాడు కొట్టేస్తాడులే సార్, ఇంకో దాంట్లో కొడతాడు, మాకు నమ్మకం ఉంది అంటారు. పాపం అట్లాంటి వాళ్ళు తర్వాత వచ్చి బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారండి మన దగ్గర. సో ఆ కాన్ఫిడెన్స్ అంటే మార్కెట్ని బేస్ చేసుకొనే ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ చూసుకొని మీరు రిజల్ట్ తెచ్చుకోవాలి. సో జనరల్గా పిల్లలు ఎప్పుడూ కూడా ఇమీడియట్ రిజల్ట్స్ లైక్ ఆ టైంకి సొల్యూషన్ ఉందా అన్న పాయింట్లో థింక్ చేస్తారు. సో ఇప్పుడు అక్కడ వాళ్ళకి పాయింట్ ఏం కావాలి, ఆఫర్ లెటర్ వచ్చింది, జాయినింగ్ డేట్ వచ్చింది, కానీ దానికన్నా కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్, సమ్ మ్యారేజ్ కానీ లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయ్యో వస్తాయి, అది ఫుల్ఫిల్ అవ్వాలి అనుకుంటారు, కానీ దీని గురించి చూడరు. లాంగ్ టర్మ్ విజన్ ఉండదు. యాజ్ ఎ పేరెంట్స్గా మీరు కష్టపడి వాళ్ళని చదివించి మీ హెల్త్ కండిషన్స్ కూడా చూసుకోకుండా ఒకరోజు తినకుండా చాలామంది చదివించిన వాళ్ళు ఉన్నారు. పొలాలకి వెళ్ళి లేదా నైట్స్ కూడా వర్క్ చేసి చదివించిన వాళ్ళు ఉన్నారు. ఓవర్ టైం చేసి చదివించిన వాళ్ళు ఉన్నారు. సో మీకు తెలుసు పిల్లవాడి భవిష్యత్తు ఎలా ఉండాలి, వాడి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది. సో మీరు వాళ్ళు చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి సరే నాన్న నీ ఇష్టము, నువ్వు కొట్టగలవు అన్న కాన్ఫిడెన్స్ ఉంది కదా అనే బదులు మీరు ఎంత కష్టపడ్డారో ఒకసారి తనతో కూర్చొని మాట్లాడి కన్విన్స్ చేస్తే తన లైఫ్ ఇంకా బాగుంటుంది. ట్రూ అండి. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా అవును, ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవటమే ఇంపార్టెంట్. చాలా మంది ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోకే చాలా డిలే అవుతుందండి కెరీర్ బిల్డ్ అవటానికి. సో అందుకే మేము కూడా ఎప్పుడు కెరీర్ త్వరగా స్టార్ట్ అవ్వాలి అన్న పాయింట్లోనే గైడ్ చేస్తామండి. ఎంత తక్కువ ప్యాకేజ్ వచ్చినా సరే ఆ ప్యాకేజ్ గురించి చూడకుండా కెరీర్ స్టార్ట్ చేయమని చెప్తాం అనమాట. డెఫినెట్గా అండి.